యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, 30 years బ్యాక్ రిలీజ్ అయిన ఒక మూవీ ఆ రోజుల్లో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, మన ఆర్జీవి గారు తీసిన రంగీలా మూవీ. కేవలం బాలీవుడ్లోనే కాదు, అండ్ భారతదేశంలో మరి ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారో అన్ని లాంగ్వేజెస్లో కూడా అద్భుతమైన సక్సెస్ అనేది కూడా క్రియేట్ చేసిన ఆ మూవీ గురించి 30 years సెలబ్రేషన్స్ సందర్భంగా కూడా ఇప్పుడు దాని గురించి చెప్పడానికి కూడా మనతో పాటు కూడా ఉన్నారు సీనియర్ ఫిలిం క్రిటిక్ మన మహర్షి గారు. సార్తో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం రంగీలా విశేషాలు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య సార్. రంగీలా అందులో సాంగ్ కానీ, ఊర్మిళ గారి డ్యాన్స్ కానీ, అండ్ ఆర్జీవి గారి డైరెక్షన్, అమీర్ ఖాన్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఎన్ని ఉన్నాయి. మరి ఆ మూవీ 30 years అయింది. సో మరి ఆ మూవీ ఆ రోజుల్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి చెప్తారా? 30 ఏళ్ళ తర్వాత మనం రంగీలా గురించి మాట్లాడుతున్నామంటేనే అది కల్ట్ క్లాసిక్ అని అర్థం. ఎందుకంటే ఒక సినిమా శుక్రవారం వస్తే సోమవారం వరకు బతికేది కష్టంగా ఉన్న కాలంలో ఉన్నాం మనం. అట్లాంటిది 30 ఏళ్ళు ఒక సినిమా ఇంకా కాన్వర్జేషన్లో ఉంది, ఎక్కడ చూసిన న్యూస్లో ఉంది. అందరూ చాలామంది 30 ఏళ్ళ రంగీలా అంటున్నారు కదా. దానికి కారణం ఏమిటంటే ఒక సక్సెస్ సినిమాకి అందరి మేధస్సు యాడ్ అవుతుంది. ఒక ఫెయిల్యూర్ సినిమాకి ఒక్కరి మూర్ఖత్వం ఉంటే వెళ్ళిపోతుంది. దీంట్లో ఏమిటంటే ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, అంటే ఆయన ఫస్ట్ హిందీ మూవీ. సరోజ్ ఖాన్ అద్భుతమైన కొరియోగ్రఫీ. ఊర్మిళ, జక్ షరీఫ్, అమీర్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ స్క్రీన్ ప్లే, కథ చెప్పిన విధానము, ఆ ఫోటోగ్రఫీ, ఆ మూడ్ సినిమాలో. పోనీ ఏమైనా కొత్త కథ అంటే ఏం కొత్త కథ కాదు, ఇట్లాంటి కథలు ఎన్ని చూసి ఉంటాము. సీతామహాలక్ష్మి 70s వచ్చింది. సీతామహాలక్ష్మి కథ కొంచెం జస్ట్ అట్లా వేరియేషన్ మారిస్తే రంగీలా. సితారా 80s వచ్చింది. ఆ సినిమాని కొంచెం అట్లా మీటర్ తిప్పితే మన రేడియోలో మీటర్ తిప్పుతాం, ఇది కడప స్టేషను, ఇది విజయవాడ స్టేషన్, ఇది హైదరాబాద్ స్టేషన్ అని. అట్లా కథలకు కూడా ఏమిటంటే కొంచెం మీటర్ అట్లా తిప్పినామంటే రంగీలా. రంగీలాలో ఏమిటి, ఒక జర్నీ, ఒక ట్రయాంగిల్లో. ఎప్పుడూ కూడా ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే సక్సెస్ఫుల్ ఫార్ములా ఏమిటంటే సినిమాల్లో కింది స్థాయి నుంచి ఒక కళలు కానీ, ఆకాంక్షలు కానీ, అతను జీవితం బాగుండాలని కోరుకోవడం కానీ, అతను కానీ హీరో ఆమె కానీ, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక జర్నీ ఉంటుందే, దాన్ని భలే ఇష్టపడతారు ఆడియన్స్. ఎందుకు ఇష్టపడతారంటే ప్రతి వాళ్ళకి ఆ జర్నీ కావాలి. బాల్కనీలో కూర్చున్న వాడికి కానీ, నేల క్లాసులో కూర్చున్న వాడికి కానీ, ఇంకెక్కడ కూర్చున్న వాడికి కానీ, వాడికి కావాల్సింది ఏమిటంటే వాడికి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏమిటి అంటే తాను ఉన్నతంగా ఎదగాలి, తాను బాగా డబ్బు సంపాదించాలి, లేదా బంగ్లా కొనాలి, లేదా తను సెలబ్రిటీగా మారాలి అని కళ ఉంటుంది. ఆ కళను అందరూ ఫుల్ఫిల్ చేసుకోలేరు, కానీ కళ అయితే ఉంటుంది అందరికీ. ప్రేక్షకుడికి కూడా ఆ కళని సినిమా మీద చూపిస్తే అది హిట్ సినిమా. నువ్వు కరెక్ట్గా చూపించాలి. అయితే పుష్ప ఉంది. పుష్పలో ఏమిటి, కూలీగా ఉన్నవాడు ఒక స్మగ్లర్గా ఎదిగి ఎర్రచందనం సామ్రాజ్యాన్ని అంతా కమాండ్ చేసే స్థాయికి వెళ్ళడం అనేది ప్రేక్షకుడికి ఇష్టం. ఒక జర్నీ ఉంది, ఒక జర్నీని ఇష్టపడతాడు. జర్నీతో పాటు ఈ సినిమాలో అడిషనల్ వాల్యూ ఏమిటంటే ఒక ట్రయాంగిల్ లవ్. ఆ ట్రయాంగిల్ లవ్ కూడా ఏమిటి, ఒక ఫుట్పాత్ వాడు, ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునే అమీర్ ఖాన్, ఒక పెద్ద హీరో, అంటే సినిమాల్లో ఒక నంబర్ 1 లేదా నంబర్ 2 అలాంటి స్థాయి ఉన్న జక్ షరీఫ్ హీరో. మధ్యలో ఒక మామూలు పిల్ల. ఈ అమ్మాయి తాను హీరోయిన్ కావాలని యాంబిషన్. ఈ అమ్మాయికి యాంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో ఆ పెద్ద హీరో అమ్మాయి వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం, అమ్మాయిని ఎవరిని ఎంచుకోవాలి అని అమ్మాయికి ఛాయిస్ వచ్చినప్పుడు తన చిన్న ప్రేమని ఎంచుకొని పెద్ద హీరోని వదిలేయడం. ఒకవేళ నిజ జీవితంలో అయితే జక్ షరీఫ్ని ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు, అమీర్ ఖాన్ని వదిలేయచ్చు. 90% అవే జరుగుతాయి. కానీ ఆడియన్స్ అదే కనుక జరిగితే దాన్ని డిజాస్టర్ చేస్తారు. ఆడియన్స్కి ఏమిటంటే వాడికున్న ఈగో, వాడు ఏదైతే కోరుకుంటుంటాడో అది సినిమా మీద కనిపించాలి వాడికి. అది కనిపిస్తే అయిపోయింది. ఇంకా ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ అదే. ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏమిటంటే యాక్చువల్గా ఇది సినిమా అనకూడదు, దీన్ని ఏమనాలంటే ఇంగ్లీష్లో బ్యాలే అంటారు, సంగీత నృత్య రూపకం అంటారు.
సంగీత నృత్య రూపకానికి మధ్యలో ఏదో అక్కడక్కడ కథ జరగడమే ఈ సినిమా. మీరు బాగుండే సినిమాని అబ్జర్వ్ చేయండి, స్టార్ట్ కావడమే కథ పాటతో స్టార్ట్ అవుతుంది. పాటతో అమ్మాయి ఒక కళ సినిమా, ఒక కళ కంటూ ఒక డ్యాన్స్ చేస్తూ గ్రూప్ డ్యాన్స్ చేస్తూ ఆ పాటతో స్టార్ట్ అయిన సినిమా వరుసగా పాటలు ఉంటాయి. అమీర్ ఖాన్ లవ్ని ఎస్టాబ్లిష్ చేయడము, జాక్ షరీఫ్ మధ్య బాండుని ఎస్టాబ్లిష్ చేయడము, ప్రతిదీ పాటే ఆ సినిమాలో. ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ సంగీత నృత్య రూపకాన్ని మీ 1995 నాటికి జనం చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. అంటే అంత మునుపు లేవని కాదు, ఉన్నాయి, కానీ సరోజ్ ఖాన్ కంపోజ్ చేసిన ఆ డ్యాన్సులకి పిచ్చెక్కిపోయింది జనానికి. గ్రూప్ డ్యాన్సులు లాగా ఉంటాయి, కానీ విపరీతమైన రకరకాల వ్యక్తులు వచ్చి ఆ గ్రూప్స్లో యాడ్ అవుతుంటారు. గ్రూప్ అంటే మనకు మామూలుగా ఏమిటి, హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే హీరోయిన్ వెనక ఒక 10-20 మంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అది కదా గ్రూప్ డ్యాన్స్. అలా కాదు, 1995 నాటికి గ్రూప్ డ్యాన్సులు అంటే అంతే. ఈ సినిమాలో ఏమిటంటే మీరు ఫస్ట్ సాంగే తీసుకోండి, అమ్మాయితో పాటు అనేక వృత్తుల వాళ్ళు, అనేక రకాల వాళ్ళంతా వచ్చి యాడ్ అయిపోతుంటారు. అమీర్ ఖాన్ పాటలో కూడా అనేక మంది వస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే అప్పటి కొత్త, ఇది 95 నాటికి. రెహమాన్ సంగీతము ఎంత పిచ్చెక్కించిందంటే జనాల్ని, రంగీలా పాట వినబడని స్ట్రీటే లేదు, రంగీలా పాట వినబడని ఊరే లేదు. మీరు ఈ రోడ్లో ఎక్కడికైనా పోతూ ఉండండి, బైక్లోనూ సైకిల్లోనూ ఎక్కడో చోట, 95 నాటికి సైకిళ్ళు కూడా చాలా ఉండేటివి కదా, పోతూ ఉంటే మనకి ఎక్కడో ఏదో ఒక మూల రంగీల పాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పట్లాగా పూర్తిగా చెవుల్లోకి సంగీతం వచ్చిన కాలం కాదు, సంగీతం పూర్తిగా రోడ్డు మీద ఉన్న కాలం. సంగీతం పూర్తిగా రోడ్డు మీద ఉన్న కాలం కాబట్టి ఈ సినిమా అంత హిట్ అయింది. ఇప్పట్లాగా చెవులోకి వచ్చేసింది అనుకో సంగీతం, యూట్యూబ్లో చెవుల్లోకి వచ్చేసింటే సినిమా దెబ్బ అయిపోయింది. ఈ పాటలు చూడడం కోసమే, ఈ పాటలు వినడానికే జనం విపరీతంగా వెళ్ళారు సినిమా థియేటర్కి, ఎందుకంటే ఆప్షన్ లేదు. 95 నాటికి VCDలు ఇవన్నీ ఉన్నప్పటికీ అవి సామాన్య జనానికి అందుబాటులో లేవు. ఇప్పుడు CDలు, DVDలు ఇవన్నీ కూడా 95 నాటికి వీడియోలు ఉన్నాయి కదా, వీడియో VCRలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏమిటంటే సామాన్య జనానికి థియేటర్కు పోవడమే సినిమా అంటే, థియేటర్కి పోకుండా ఇంట్లో వేసుకొని చూసే అంత ఆప్షన్ సామాన్య జనానికి లేదు. అందుకని థియేటర్కి పిచ్చెక్కినట్టు పోయారు సినిమాకి. అప్పటికి ఏమిటంటే 95 నాటికి హిందీ సినిమాలు ఆంధ్రప్రదేశ్లో, అదే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో తప్ప మామూలు ఊర్లకి ఇంకా హిందీ సినిమాలు వెంటనే వచ్చే కాలం కాదు, కొంచెం హిట్ టాక్ వచ్చినాక వస్తాయి అన్నమాట. అట్లాంటిది రంగీలా చాలా స్పీడ్గా వచ్చింది. మీకు తిరుపతి లాంటి ఊరికి కూడా నాకు గుర్తుండి అంతా హైదరాబాద్లో రిలీజ్ అయిన 15-20 రోజులకే వచ్చింది. తిరుపతి లాంటి ఊర్లో ఏమిటంటే హిందీకి పెద్ద ప్రాధాన్యత ఉండదు, అక్కడ తమిళ్ చూస్తారు, తెలుగు చూస్తారు. కానీ హిందీ సినిమాని రంగీలాని విపరీతంగా చూశారు అక్కడ. ఓకే, అంటే దాన్ని అలా ఆస్వాదించారు. ఒకటి రామ్ గోపాల్ వర్మ తెలుగు దర్శకుడు కావడం కూడా కావచ్చు దీనికి కారణము. వర్మ గారు ఏమిటంటే ఈ సినిమాని చాలా ఒక బ్యూటిఫుల్గా చెప్తారు కథని. బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడికి ఆ స్నేహితురాలకి ఇతనికి మధ్య ఉన్న ఒక చిన్న బాండింగ్. చాలా సినిమాల్లో లాగే అతని ప్రేమను చెప్పలేడు, తీరా చెప్పాల్సి వచ్చే సమయానికి అంత పెద్ద హీరో అడ్డం వచ్చాడు. అతను అమీర్ ఖాన్ క్యారెక్టర్ని ఎంత నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, అతను అమ్మా నాన్న లేకపోయినా అతను దుర్మార్గుడు కాదు, కష్టపడి, అంటే తప్పుడు మార్గమే బ్లాక్ టికెట్లు అమ్మడం, కానీ ఆ కష్టపడి సంపాదిస్తాడు డబ్బు. ఆ డబ్బు ఎవరి కోసం సంపాదించాడు, అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుండాలని సంపాదించాడు. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాడు కథలో. ఆ సినిమాలో సన్నివేశం ఉంటుంది, అమీర్ ఖాన్కి జాక్ షరీఫ్, ఊర్మిళ సన్నిహితంగా ఉండడం అంత పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే లవ్ చేస్తుంటాడు కాబట్టి. ఒక సందర్భంలో జాక్ షరీఫ్ అంత పెద్ద సినిమా హీరో ఎదురుగా నిలబడినప్పుడు అడుగుతాడు, నువ్వు ఏం చేస్తుంటావని. అంత పెద్ద హీరోకి ఇతను చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే బ్లాక్ అంటాడు. మన సినిమాలో వీడు బ్లాక్ అమ్మేదే. అంటే ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడికి తాను ఎవరి సినిమాలు బ్లాక్లో అమ్ముతున్నారో వాడే ఎదురవ్వడం అనేది చాలా విచిత్రమైన సంఘటన కదా అది. ఇట్లాంటి ఒక తమాషా, అంటే ఏమిటి, ఒక ఫిలసాఫికల్ సంఘటనలు అనేకం ఉంటాయి. వర్మ గారు నిజానికి బేసిక్గా ఆయన ఏమిటంటే, ఆయన ఏదో దయ్యాల సినిమాలు తీస్తాడు, మాఫియా సినిమాలు తీస్తాడు, ఇదంతా కాదు, కానీ ఆయన మంచి కామెడీ తీస్తాడు, మంచి ఫిలాసఫీ ఉంటుంది, అండర్ కరెంట్గా ఉంటుంది అది.
అది మనకి పట్టుకునే దానికి కొంచెం టైం పడుతుంది. అలా అలా చెప్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలా చెప్తాడు ఆయన. మీకు ఆ రోజు ఇంకోటి ఏమిటంటే సినిమాలో మనకు సినిమా ఏమిటంటే హిస్టరీని రికార్డ్ చేస్తుంది. ఒక ఎకనామిక్స్ని కానీ అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు కానీ పాలిటిక్స్ కానీ అన్నీ కూడా సినిమాలో మనకు తెలియకుండా రికార్డ్ అవుతుంటాయి. ఈ సినిమాలో 10 రూపాయల టికెట్ 30 రూపాయలకు అమ్ముతూ ఉంటాడు. 1995 నాటికి 10 రూపాయల టికెట్, ఇప్పుడు 10 రూపాయలకి ఏ వాల్యూ లేదు. రెండవది ఆ పోలీస్ పట్టుకునేకి వచ్చినప్పుడు ఏమంటాడంటే షేర్ మార్కెట్లను మోసం చేసిన వాళ్ళని పట్టుకోరు కానీ నాలాంటి బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళని పట్టుకునేకి వస్తారు, పోవయ్యా అంటాడు. అప్పుడు హర్షద్ మెహతా కేసు నడుస్తూ ఉంది, హర్షద్ మెహతా నడుస్తూ ఉంది. అట్లనే ఈ అమ్మాయి కూడా ఒక జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఒక అమ్మాయికి డ్యూ టు వేరియస్ రీజన్స్ ఒక హీరోయిన్ అవకాశం వస్తే ఆ అమ్మాయి ఆ షాకింగ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అనేది ఊర్మిళ చాలా బాగా చేసింది. ఊర్మిళ యాక్చువల్గా మాసూమ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఈ రంగీల తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఆమెలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే ఆమె శ్రీదేవిని ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది మనకు. అదొక్క ఇబ్బంది ఉంది. ఊర్మిళ మంచి నటిగానే ఆమె మాట, ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మనకు శ్రీదేవిని గుర్తుకు తెస్తుంటాయి. అందువల్ల ఆమె మళ్ళీ తర్వాత రోజుల్లో అంటే ఒక పేరు తెచ్చుకోలేకపోయింది. ఓకే, ఆమె సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయని ఎప్పుడు కూడా ఏమిటంటే పోలికలు ఉన్నవాళ్ళు దెబ్బతినేస్తారు. మీకు బిందియా గోస్వామి హేమమాలిని పోలికలతో వచ్చారు. మంచి నటి అయినా కానీ హేమమాలిని లాగే ఉండడంతో హేమమాలిని చూస్తారు కానీ బిందియా గోస్వామిని ఎందుకు చూస్తారు? రజనీకాంత్కి నళినీకాంత్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు మీ జనరేషన్ అసలు తెలిసే అవకాశం లేదు, గుర్తు కూడా ఉండదు. పూర్వం దేవానందలాగా రామ్మోహన్ ఉండేవాడు. దేవానందలాగా ఉన్నాడు అనే పోలికలతోనే ఆయన పోయాడు. దిలీప్ కుమార్ లాగా చలం ఉండేవాడు, ఆంధ్ర దిలీప్ అనేవాడిని. అతను ఆ పేరే అతన్ని నాశనం చేసింది. ఆంధ్ర దిలీప్ అనే పేరే అతన్ని నాశనం చేసింది. అంటే ఏంటంటే ఆమె ఎంత గొప్ప నటి అయినా కానీ శ్రీదేవికి ఇమిటేషన్ లాగా అనిపించడం అనేది ఆ మైనస్. ఇంకోటి ఏమిటంటే ఇలాంటి కథలు అంత మునుపు వచ్చాయి, ఆ తర్వాత కూడా వచ్చాయి. అంటే లైఫ్లో కొన్ని పోగొట్టుకోకుండా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటే రంగీల, లైఫ్లో ఏం పోగొట్టుకునైనా సరే హీరోయిన్ కావాలనుకుంటే డర్టీ పిక్చర్. సేమ్ లైన్ సేమే, మీటర్ చేంజ్ అవుతుంది, చిన్న మీటర్ చేంజ్ అవుతుంది. అంటే కథలు లేవు అంటుంటారు కదా, కథలు ఉన్నాయి. కథల్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేయాలి. ఒకటి కామన్ ఆడియన్స్ అంటే అందరూ అంటే లో క్లాసు, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, తర్వాత ఇలా ఉంటారు కదా, సెక్షన్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఏమి కోరుకుంటారు, అంటే క్లైమాక్స్లో వాళ్ళకి యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉంటాయో అనేది కనిపెడితే సినిమా సూత్రం విజయ సూత్రం అది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఆ డ్రమ్ముల మీద అలా జీపులో వెనక్కి ఎక్కడికో వెళుతూ ఉంటే తన సినిమా ఫంక్షన్ని కూడా వదులుకొని, అంటే జాక్ షరీఫ్ హీరోయిన్ ఉంటే తన సినిమా ఫంక్షన్ని కూడా వదులుకొని ఆ లెటర్ చదివి ఆ అమ్మాయి వాడి కోసం వెతుక్కుంటూ ఆ హీరోని వెంట పెట్టుకొని వెళుతుందే, అది దీంట్లో సినిమా మొత్తం మీద ప్రాణం. ఆ ప్రాణాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేశాడు. ఇంక మిగిలింది ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. మీరు ఇందాక సాంగ్స్ అంటూ ఉంటే యా ఈరే అనే ఆ సాంగ్ కానీ, అయ్యో అది ఎక్కడ చూసినా పిల్లలు డ్యాన్స్ చేసేవాళ్ళు. ఈ పిల్లలు ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండడం అనేది అసాధ్యం. ఇంక ఈ డీజేలు సంగీతులు ఇవన్నీ లేని ఒక కాలం ఉండేది కదా. ఆ కాలంలో ఏమిటంటే ఎక్కడైనా వీధుల్లో టేప్ రికార్డర్లు పెట్టుకుంటే ఆ వీధిలో పిల్లలందరూ ఆ రంగీల పాటకు డ్యాన్స్ చేసేవాళ్ళు. నైస్ సార్. ఏంటంటే 30 years అయినా కానీ ఇంకా మర్చిపోకుండా మనం రంగీల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది ఆ రోజులు ఎంత విజయం సాధించిందో కూడా అర్థం. వర్మ గారు మళ్ళీ ఇంత సినిమా తీయలేకపోయారు. రెహమాన్ మళ్ళీ చాలా సినిమాలు ఇచ్చాడు కానీ, తాళ్ళు అద్భుతమైన సంగీతం ఇచ్చాడు కానీ, తాళ్ళు కూడా ఇదే కదా. సినిమా నటి రంగీలాలో, తాళ్ళలో ఒక డాన్సర్, అదే ప్రయాణమే. ఆ ట్రయాంగిల్లో సేమ్ ప్రయాణమే కదా. ట్రయాంగిల్లో ఎప్పుడు హిట్ అవుతుంది. ఒక మనిషి జర్నీ అనేది తీసుకుంటే అది కూడా హిట్ అవుతుంది. నువ్వు జర్నీ ఎర్రచందనం దొంగ ఇంకోటి తీసుకో ఏమన్నా తీసుకో, నువ్వు జర్నీని తీసుకుంటే హిట్ అవుతుంది. ఓకే, సో రొటీన్ కథ అయినా కానీ అది చూపించే విధానానికి తగ్గట్టు రంగీలా అనేది అద్భుతమైన హిట్. అంతటి పర్ఫార్మర్స్. ఓకే, ఇప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్ టికెట్లు అమ్మితే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం, ఆ జోకుల్ని వాటన్నిటిని. అంటే అంత నటులు ఉండాలి. నైస్ సార్. అండ్ రంగీలా మూవీ గురించి కానీ మాకు తెలియని ఎన్నో విషయాల గురించి కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మహర్షి గారు.
థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.